శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. పొలిటికల్ అనలిస్ట్ నుంచి ఇప్పుడు అధికార ప్రతినిధి అయ్యారు. అవును. సో మీరు చేసిన సర్వీస్కి మీకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు న్యూస్లోకి వెళ్ళిపోదాం అండి. కాకుంటే మీరు తెచ్చిన ఈ ప్రస్తావనలో రాజకీయ విశ్లేషకుడిగా నాకు కొంత స్వేచ్ఛ ఉంటుంది. నా అభిప్రాయాన్ని అవును నిస్సంకోచంగా నిర్భయంగా ఎత్తి చూపడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు లేదు ఇంకా. కానీ పార్టీని, అందులో అధికార పార్టీని రిప్రజెంట్ చేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడే నా భావావేశాన్ని కూడా ఒక్కోసారి కొంత నియంత్రించుకొని మాట్లాడాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఆ కంపల్షన్ క్రియేట్ అయింది. కాబట్టి ఇక ముందు గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటా, కానీ కొన్ని పరిమితులకు లోబడే వ్యక్తం చేయాల్సి ఉంటుంది. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూలకు వెళ్ళినట్టయితే ఈ డీలిమిటేషన్కి సంబంధించింది సంఖ్యాబలం లేనప్పటికి కూడా బిల్ పాస్ చేయడం కోసం ప్రయత్నాలు చేశారు. ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది? అంటే ఇక్కడ కొంత ప్రభుత్వ పరంగా ఆ బిల్లు ప్రతిపాదించినప్పుడు ఇవాళ ఏ అయితే ప్రధానమైన వివాదాస్పద అంశాలు ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే స్థాయిలో బిల్లు డ్రాఫ్టింగ్ జరగకపోవడం ఒక కారణం. అంటే నేను ఇక్కడ ఇంతకుముందే నేను చెప్పినట్టు కొంత నా పరిధిని దాటే కొంత వ్యాఖ్యానించాల్సి వస్తుంది. ఓకే. రెండోది వచ్చేటప్పటికి ఫ్లోర్ కోఆర్డినేషన్ విషయంలో నిన్న సాక్షాత్తు హోంమంత్రి గారు పార్లమెంటు వేదికగా సభలో ఒక ప్రస్తావన తెచ్చారు. మీరు ప్రస్తావిస్తున్నట్టుగా బిల్లులోనే 50% అనేది, అంటే నేను ఇప్పుడు ఓరల్గా ఇస్తున్న అష్యూరెన్స్ అని కాదు అని చెప్పని బిల్లులోనే ఎందుకు పొందుపరచలేదు అని అంటున్నారు. కాబట్టి 1 గంట టైం ఇస్తే మేము దాన్ని బిందులో పొందుపరిచి సవరణ చేసిన బిల్లుతోటి మేము మళ్ళీ సభకు వస్తాము అని చెప్పని అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి హోదాలో వారు ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు అక్కడ అఖిలేష్ యాదవ్ గారు మీరు బిల్లులో సవరణ కాదు, భారతీయ జనతా పార్టీకి మహిళా ప్రధానమంత్రిని పెట్టుకుంటున్నాము అని చెప్పినా మేము మిమ్మల్ని నమ్మటానికి మీకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము అని చెప్పని అఖిలేష్ యాదవ్ గారు చేసిన వ్యాఖ్య చూస్తే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి? ఇన్ ప్రిన్సిపుల్ ప్రస్తుత సమావేశాల్లో ప్రభుత్వం ద్వారా ప్రవేశపెడుతున్న ఈ బిల్లుల్ని వ్యతిరేకించి తీరాలి అని ఒక ప్రీఆక్యుపైడ్ డెసిషన్తో వారు సభకు వచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. అంటే దేశంలో సగభాగంగా ఉన్న మహిళలు, ఆ మహిళలని చట్టసభలకి అంటే కంపల్సరీ ఒక గౌరవప్రదమైన సంఖ్య వారు కూడా ఎంపిక కావాలి. అలా ఎంపిక కావటం కోసం ఇప్పుడున్న ఓపెన్ కేటగిరీలో వారికి అటువంటి అవకాశాలు దక్కటం లేదు. కాబట్టి ఒక రిజర్వేషన్ కల్పించడం ద్వారా అటువంటి అవకాశం కల్పించాలి అని చెప్పని దశాబ్దాలుగా వినిపిస్తున్న డిమాండు 2023లో పార్లమెంటు ఉభయ సభల ద్వారా ఆమోదం పొందిన చట్టరూపంగా ఇవాళ 2034 షెడ్యూల్ టైం పెట్టుకున్నారు. కానీ దాన్ని 2029 ఎన్నికల నాటికే అమల్లోకి తేవాలి అనేది రాజ్యాంగ సవరణ. 2034 నుంచి కాకుండా 2029 నుంచి అమల్లోకి తేవాలి అనేది. ఈ తెచ్చే క్రమంలో ఇప్పుడున్న ఈ 543 స్థానాల సంఖ్యాబలం వాస్తవంగా 2026 నాటికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అదే సందర్భంలో నియోజకవర్గాల పెంపు జరుగుతుంది. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అంటే ఒక రాష్ట్రం యూనిట్గా తీసుకుంటే రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉండేది. ఆ రోజున 294 అసెంబ్లీ స్థానాలు ఉండేవి, 42 పార్లమెంటు స్థానాలు ఉండేవి. అయితే ఏమైంది, రాష్ట్రంలో విదిన్ ది స్టేట్ జనాభా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మైగ్రేషన్ అయ్యున్న నేపథ్యంలో జనాభా ప్రాతిపదిక మీద ఆ రోజున ఆంధ్ర ప్రాంతంలో సీట్లు తగ్గాయి, 12 సీట్లు తగ్గినాయి. 107 స్థానాలు తెలంగాణలో, 187 స్థానాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండేవి. వాటిని 175 స్థానాలకు ఆంధ్ర ప్రాంతం, 119 స్థానాలకి తెలంగాణ పెరగడం జరిగింది ఇక్కడ. అలాగే ఆంధ్ర ప్రాంతంలో తెనాలి లాంటి పార్లమెంటు సీటు రద్దయ్యి తెలంగాణలో పార్లమెంటు స్థానాల సంఖ్య పెరగడం జరిగింది. కానీ ఓవరాల్గా స్టేట్ యూనిట్గా చూసుకున్నప్పుడు ఆ 42 పార్లమెంటు స్థానాలే ఉన్నాయి, 294 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. కానీ నియోజకవర్గాల స్వరూపం మారింది. దానికి భిన్నంగా 2026 తర్వాత ఇప్పుడు కోవిడ్ కారణంగా జనాభా లెక్కల వాయిదా పట్టడంతో 2026లో ఇప్పుడు జనాభా లెక్కింపు ప్రక్రియ బిగిన్ అయింది.
వాస్తవంగా 2021లో బిగిన్ కావాలి. ఈ ప్రక్రియ ముగింపు దశకు వచ్చిన తర్వాత ఈ కొత్త జనాభా లెక్కలు బేస్ చేసుకొని అప్పుడు నియోజకవర్గ డీలిమిటేషన్ కమిషన్ అపాయింట్ చేసి ఆ కమిషన్ అపాయింట్ చేసిన వాళ్ళకి ఇచ్చిన టైం బౌండెడ్ షెడ్యూల్లో వాళ్ళ ఎక్సర్సైజ్ పూర్తి చేసి ఆ రికమెండేషన్స్ని ఆమోదించి ఇదంతా 2029 ఎన్నికల నాటికి సాధ్యం కాకపోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ అందులో మహిళా రిజర్వేషన్లు ఖరారు చేసి ఈ నియోజకవర్గాల అంటే నియోజకవర్గాల సంఖ్య పెంచాలి, ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ నియోజకవర్గాలు రావాలి అనేది. అదే సందర్భంలో నియోజకవర్గాల సరిహద్దులు మారుతాయి. తర్వాత రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీస్కున్న రిజర్వేషన్లు అలాగే మహిళల రిజర్వేషను వీటిని అన్నింటినీ అమల్లోకి తీసుకురావడం అనేది యూజువల్గా ఇప్పుడున్న జనాభా లెక్కింపు ప్రక్రియ తర్వాత వీటిని టేకప్ చేయాలి అని అంటే 2029 ఎన్నికల నాటికి సాధ్యం కాదు. కాబట్టి 2029 ఎన్నికల నాటికే ఈ మహిళలకి రిజర్వేషన్ కల్పించే అంశాన్ని అమల్లోకి తేవాలనే ఒక ఉద్దేశంతో జనాభా లెక్కింపు ప్రాతిపదిక మీద కాకుండా, ఎందుకంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి ఉంది, జనాభా లెక్కింపు అనేది కూడా జనాభా ప్రాతిపదిక మీద అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు విదిన్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకి ఉపాధి రీత్యా వలసలు రావడంతో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరిగినాయి, ఆంధ్ర ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది. మాది ఉమ్మడి రాష్ట్రమే కదా, మా దగ్గర ఉపాధి అవకాశాలు మీరు కల్పించక కదా మేము వలస వెళ్ళింది అని చెప్పని ఆంధ్ర ప్రాంత ప్రజలు భావించవచ్చు. కానీ జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాల లెక్కింపు జరిగేటప్పటికి మరి ఆంధ్ర ప్రాంతం 12 స్థానాలు కోల్పోయింది, తెలంగాణకి 12 స్థానాలు అడ్వాంటేజ్గా మారింది. ఇవాళ దేశం యూనిట్గా తీసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలు నిజంగానే 1970 దశకం తర్వాత జనాభా నియంత్రణకి ప్రాధాన్యత ఇచ్చారు. అలా ఇచ్చిన క్రమంలో దక్షిణాదిలో జనాల రేటు తగ్గింది. మరి 2026 జనాభా లెక్కలు పూర్తయిపోయిన తర్వాత 2026 జనాభా లెక్కల ప్రాతిపదిక కనుక రేపటి రోజున నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ నియోజకవర్గాల పెంపు జరిగిన పక్షంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఉన్న అధిక జనాభా బేస్ చేసుకొని ఉత్తరాదిలో సీట్లు గణనీయంగా పెరుగుతాయి, దక్షిణాది సీట్లు కోల్పోతుంది. అటువంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వం 50% అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 42 స్థానాలు ఉన్నాయి, వాటిని ఇంకొక 21 స్థానాలు పెరుగుతాయి. అది విధింది ఆంధ్ర తెలంగాణ వాళ్ళ రాష్ట్రాలకి 25 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37 కానీ 38 కానీ అవుతాయి. ఈ 17 స్థానాలు 8 స్థానాలు ఇక్కడ పెరిగితే అంటే అదనంగా ఏడవలసిన 21లో ఇక్కడ 8 స్థానాలు పెరిగితే అక్కడ 13 స్థానాలు పెరుగుతాయి. అంటే ఆంధ్ర ప్రాంతంలో 38 స్థానాలు అవడానికి ఆస్కారం ఉంటుంది. 50% యూనిఫామ్గా కనుక పెరిగినప్పుడు అప్పుడు యూపీలో ఆల్రెడీ 80 స్థానాలు ఉన్నాయి, అక్కడ 80 120 అవుతాయి, అక్కడ 120 అవుతాయి కదా, ఆ ప్రపోర్షన్ ఇక్కడ పెరగలేదు కదా అంటున్నారు. అక్కడ ఆల్రెడీ 80 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ 42 స్థానాలు 2 రాష్ట్రాలుగా విడిపడ్డాయి. ఆల్రెడీ ఆ అంతరం ఇప్పటికీ ఉంది, ఉన్నదే మళ్ళీ అదే ప్రపోర్షన్లో రేపు కూడా అదే అంతరం కొనసాగుతుంది. ఇవాళ అక్కడ పెద్ద రాష్ట్రంగా ఏర్పాటు చేయటం అనేది ఇక్కడ చిన్న రాష్ట్రాలుగా విడిపడటం అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదిక మీద రాష్ట్రాల విభజన జరిగినాడు. ఆ రోజున తమిళ మాట్లాడే వాళ్ళందరినీ తమిళనాడు, తెలుగు మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలుగా ఉన్న హైదరాబాదు ఆంధ్ర రాష్ట్రాలుగా ఉన్న ఇవి 2 కలిపి ఆంధ్రప్రదేశ్, కన్నడ మాట్లాడే వాళ్ళందరూ కర్ణాటక, మలయాళం మాట్లాడే వాళ్ళందరూ కేరళగా విడిపడ్డాం. కాబట్టి అలా కాకుండా దక్షిణాది మొత్తాన్ని ఒకే రాష్ట్రంగా కనుక చేసుకోగలిగి ఉన్నట్టయితే మరి ఉత్తరప్రదేశ్ కన్నా పెద్ద రాష్ట్రంగా ఉంటుంది దక్షిణాది. కానీ ఇక్కడ భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి కాబట్టి మిగిలిన ప్రాంతీయ భాషలు మాట్లాడే వాళ్ళు హిందీతో కంపేర్ చేసినప్పుడు తక్కువ జనాభా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాజస్థానీ, గుజరాత్ అట్లా ఒరిస్సా వాళ్ళ మాతృభాషల ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు జరిగినాయి. కాబట్టి హిందీ మాట్లాడే ప్రాంతాలతో కంపేర్ చేసినప్పుడు ఇవి చిన్న రాష్ట్రాలుగానే ఉండి తీరుతాయి. అది చారిత్రక వాస్తవం. అది దాన్ని ఓవర్ నైట్ మరి లింగ్విస్టిక్ స్టేట్స్ కావాలి అనుకున్నప్పుడు ఈ అంతరం కొనసాగే తీరుతుంది. లింగ్విస్టిక్ స్టేట్స్ ఉండాలి అనేది ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష పర్యవసానం ఏర్పాటైంది. కాబట్టి దీంట్లో మనం మార్పు చేర్పులు చేయలేనప్పుడు రేపు రోజున ఇప్పుడు ఇండి కూటమి ప్రస్తావన 2026 జనాభా లెక్కలు పూర్తయిపోయి పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు పెరుగుతున్న మహిళా రిజర్వేషన్లో ఓబీసీ కోటా నిర్ధారణ అవ్వాలి అని చెప్పని నిన్న ప్రియాంక గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్ వేదికగా. అసలు ఇవాళ చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్ ఉందా? మొట్టమొదటి రిజర్వేషన్ కల్పించిన తర్వాత కదా. ఇవాళ ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్ ఉంది చట్టసభల్లో, ఓబీసీలకి
విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ సౌకర్యం ఉంది, కానీ చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఉంది. కానీ అసెంబ్లీలు పార్లమెంటుల్లో ఓబీసీలకు రిజర్వేషన్ లేనే లేదు. ఇవాళ లేని దగ్గర ఓబీసీ కోటా గురించి ప్రియాంక గాంధీ గారు ఎలా ప్రస్తావిస్తారు? మొట్టమొదట పార్లమెంటు వేదికగా బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పిస్తున్నామనే ఒక చట్టాన్ని చెయ్యాలి. చేసి అప్పుడు చేసిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నారు అనేది కులగణన జరిపిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ఆ కులగణన రిజల్ట్ని బేస్ చేసుకొని అక్కడ రిజర్వేషన్ చేశారంటే అర్థం ఉంది. కానీ అసలు బీసీలకు రిజర్వేషన్ అనే ప్రస్తావనే లేనప్పుడు ఓబీసీల ప్రస్తావన తీసుకురావడం అనేది ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల లబ్ధి కోసం చేస్తున్న ప్రచారంగానే భావించాలి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదో తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనని మేము తిరస్కరించగలిగాము అని చెప్పని వాళ్ళకి జరుగుతున్న తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ప్రచారం కోసం వాడుకోవచ్చు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, స్టాలిన్ గారు కూడా ఆలోచన చేసుకోవాల్సింది, కేంద్ర ప్రభుత్వం 50% ప్రస్తావన నిన్న హోమ్ మినిస్టర్ గారి ద్వారా ఓరల్గా వచ్చినప్పుడు ఇక్కడ ఒక అంశం గమనించుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటులో పాలకులు ప్రధానమంత్రి గారు లేదు హోంమంత్రి గారి స్థాయిలో పార్లమెంటులో ఇచ్చిన అష్యూరెన్స్ కూడా ఇవాళ విశ్వసనీయత లేని స్థితికి దిగజారటం అనేది 100% భారతదేశ ప్రజాస్వామ్యానికే ఒక అపహాస్యం. అంటే గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా, విభజన చట్ట ఆమోద సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అష్యూరెన్సెస్ అమల్లోకి రాలేదు కాబట్టి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ దాని బిల్లులో లేదు అన్న అంశంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంశంలో హోంమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాన్ని మేము పరిగణలోకి తీసుకోము అని చెప్పని ఇండి కూటమి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టే హోంమంత్రి గారు నేను ఒక 1 hour టైం ఇస్తే దాన్ని మేము సవరణ చేసి తీసుకొస్తాము, బిల్లులో పొందుపరుస్తామన్నారు. అయినా సరే అఖిలేష్ యాదవ్ గారు దాన్ని కన్సిడర్ చేయడానికి సిద్ధపడకపోవటం, కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు ఎన్నికలకు ముందు, ఇప్పుడు జరుగుతున్న 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ బిల్లు ఆమోదం పొందకూడదు అని ఒక స్థిరాభిప్రాయంతో ఉన్నారనేది అర్థమవుతుంది. కాబట్టి బహుశా నేను అనుకోవటం, ఈరోజు కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో ఈ మార్పు చేసిన బిల్లుతోటి మళ్ళీ ప్రస్తావన వస్తుందని చెప్పని అనుకుంటున్నా. ఈ రోజు కాకుంటే రేపు 29వ తారీఖు వెస్ట్ బెంగాల్ 2వ ఫేజ్ ఎలక్షన్స్ పూర్తయిపోయిన తర్వాత అయినా సరే ఇవాళ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగని విధంగా, అదే సందర్భంలో జీడిపి లాంటి ప్రతిపాదనతోటి జీడిపి ఎక్కువగా సాధిస్తున్న రాష్ట్రాలకి అధికంగా సీట్ల ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశాలు ఆచరణపూర్వకంగా సాధ్యం కాకపోవచ్చు. అలా గనక సాధ్యమైన పక్షంలో ఇప్పుడు దేశంలో బొంబాయి లాంటి ప్రాంతానికి అధిక సీట్లు కేటాయింపోతాయి. మరి దేశంలోనే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియాగా మనం ముంబైని పరిగణిస్తాం. కాబట్టి అటువంటి ప్రస్తావన ఆచరణపూర్వకంగా సాధ్యం కాకపోవచ్చు. కానీ యూనిఫామ్గా ఏ రాష్ట్రానికి జనాభా లెక్కల ప్రాతిపదికగా అన్యాయం జరగకుండా, జనాభా నియంత్రించిన అంటే ఒక రకంగా ప్రోగ్రెసివ్ స్టేట్స్, ఈ స్టేట్స్కి అన్యాయం జరగకుండా 50% స్లాబ్ తోటి అన్ని రాష్ట్రాలకి సమాన ప్రాతిపదిక మీద అంటే పర్సంటేజ్ ప్రపోర్షనల్ పరంగా పెంచే విధంగా ఒక ప్రతిపాదనతో కేంద్ర ప్రభుత్వం కూడా వస్తుందని చెప్పని నేను కూడా భావిస్తున్నా. ఇవాళ మా పార్టీ కూడా ప్రభుత్వంలో అంతర్భాగం కాబట్టి 100% ఇవాళ అన్ని పార్టీల ఆమోదంతో మరొకసారి ఈ అంశం చర్చకు రావడం ఖాయం. ఖచ్చితంగా ఈ 2029 ఎన్నికల నాటికే మహిళా రిజర్వేషను, అలాగే నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ కూడా బహుశా నేను అనుకుంటే రేపు 29 ఎన్నికల తర్వాత మిగిలిన ఇండి కూటమి పక్షాలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి అడ్వాంటేజ్ రానివ్వకుండా ఉండటం కోసం తాత్కాలికంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా రేపు 29 ఎన్నికల తర్వాత మళ్ళీ ఇది చర్చనీయాంశం కావటం ఖాయం. మళ్ళీ ఒక ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లుల ఆమోదం పొందడం ఖాయం. అయితే ఇక్కడ ఇంకోటండి, వైసీపీ వైఖరి పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే వైసీపీ చాలా స్పష్టంగా బిల్లుకు మద్దతుగానే వాళ్ళు, అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో మహిళలకు ఏం చేశామనే అంశాన్ని వాళ్ళు చెప్పుకున్నా కూడా అంతిమంగా బిల్లుకు మద్దతుగానే వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి వైసీపీని పెద్ద ఇందులో ఆక్షేపించాల్సిన నష్టం కూడా ఏం లేదు.